హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 24 మ్యాచ్లు కంప్లీట్ అయిపోయినాయి. 24 మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ 3 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయం అయితే అందుకుంది. అయితే విజయంలో కీ రోల్ పోషించిన రషీద్ ఖాన్ గురించి, అదేవిధంగా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠియా, అదేవిధంగా సంజు శాంసన్, రియాన్ పరాగ్ వంటి ప్లేయర్లు అద్భుతంగా రాణించడం జరిగింది. మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 24 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ 3 వికెట్ల తేడాతోని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. చివరి వరకు ఇరు జట్ల మధ్య విజయం అయితే దోబూచులాడిందని చెప్పుకోవచ్చు. చివరిలో రషీద్ ఖాన్ అద్భుతమైన ఇన్నింగ్స్తోని గుజరాత్ టైటన్కి విజయం దక్కేలా చేయడం జరిగింది. చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన టైంలో మన రషీద్ ఖాన్ వచ్చేసరికి అద్భుతమైన 4తోని విజయాన్ని అయితే అందించడం జరిగింది గుజరాత్ టైటన్స్కు. గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో విజయం సాధించిందంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఇన్నింగ్స్ తోటి విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చివరిలో అయితే రాహుల్ త్రిపాఠి అండ్ రషీద్ ఖాన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు రాణించడంతోనే చివరిలో గుజరాత్ టైటన్స్ ఈజీగా విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయడం జరిగింది. రాజస్థాన్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే యశస్వి జైస్వాల్ 24 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 4లు ఉండడం జరిగింది. జాస్ బట్లర్ కూడా తొందరనే అవుట్ అవడం జరిగింది, కేవలం 8 పరుగులకి. వీళ్ళిద్దరే 42 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలోనే సంజు శాంసన్, రియాన్ పరాగ్ మాత్రమైతే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. వీళ్ళిద్దరు దాదాపు 130 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. ముఖ్యంగా సంజు శాంసన్, రియాన్ పరాగ్ మాత్రమైతే హాఫ్ సెంచరీలతో రెచ్చిపోవడం జరిగింది. గుజరాత్ టైటన్స్ బౌలర్ల పైన అయితే ప్రతిదాడి చేయడం జరిగింది. సంజు శాంసన్ వచ్చేసరికి కేవలం 38 బంతుల్లోనే 68 పరుగులు చేయడం జరిగింది. అందులో 7 4లు, 2 భారీ సిక్సర్లు కూడా ఉండడం జరిగింది. మరొక దశ నుంచి రియాన్ పరాగ్ వచ్చేసరికి కేవలం 48 బంతుల్లోనే 76 పరుగులు చేయడం జరిగింది. అందులో 3 4లు, 5 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు దాటిగా ఆడడం జరిగింది. ఒక పక్క నుంచి సంజు శాంసన్, మరొక పక్క నుంచి రియాన్ పరాగ్ గుజరాత్ టైటన్స్ బౌలర్ల పైన అయితే ప్రతిదాడి చేయడం జరిగింది. వీరు చివరి వరకు 19వ ఓవర్ వరకు వీరు క్రీజులో ఉండడం జరిగింది. అందుకే రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు భారీ స్కోర్ చేయడం జరిగింది. చివరిలో హిట్మ్యాన్ వచ్చేసరికి కేవలం 5 బంతుల్లోనే 13 పరుగులు చేయడం జరిగింది. ఒక 4 ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 196 పరుగులు చేయడం జరిగింది, 3 వికెట్లు కోల్పోయి. గుజరాత్ టైటన్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఉమేష్ యాదవ్ 1 వికెట్ తీయడం జరిగింది. రషీద్ ఖాన్ 1 వికెట్ తీయడం జరిగింది. మోహిత్ శర్మ 1 వికెట్ తీయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్ బౌలింగ్ మాత్రమైతే ఆశించిన ప్రదర్శన అయితే రాణించలేకపోయారు. దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఒక రషీద్ ఖాన్ తప్ప మిగతా బౌలర్లు మాత్రమైతే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. రషీద్ ఖాన్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. రషీద్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది. అతనితో పాటు మిగతా బౌలర్లు రాణిస్తే మన గుజరాత్ టైటన్స్కి అయితే ఈజీగా విజయం సాధించేది. పోతే అది బ్యాటింగ్ పిచ్ కావడంతో అనుకున్నంత స్థాయిలో గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే బౌలింగ్ వేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. అయితే 197 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 198 పరుగులు చేసి విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. చివరిలో రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే గుజరాత్ టైటన్స్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్టయితే ఓపెనర్లు సాయి సుదర్శన్, అదేవిధంగా శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడడం జరిగింది. వీళ్ళిద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్తోనే గుజరాత్ టైటన్స్కు ఆరంభంలోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి 64 పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. దశలోనే సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం జరిగింది. కుల్దీప్ సేన బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవ్వడం జరిగింది. సాయి సుదర్శన్ వచ్చేసరికి 35 పరుగులు చేయడం జరిగింది. 3 4లు ఒక సిక్సర్తో రాణించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రమైతే టపా వికెట్లు పడుతున్న ఒక ఎండ్ నుంచి అయితే మరొక ఎండ్ నుంచి శుభ్మన్ గిల్ ఏమాత్రం తడపడకుండా రాజస్థాన్ రాయల్ బౌలర్స్ పైన అయితే ప్రతిదాడి చేస్తూనే ఉన్నాడు. మాథ్యూ వేడ్ కానీ, అభినవ్ మనోహర్ కానీ, విజయ్ శంకర్ కానీ త్వరగానే అవుట్ అవ్వడం జరిగింది.
ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠియా, శుభ్మన్ గిల్ మాత్రమైతే ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ టైంలోనే శుభ్మన్ గిల్ 72 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. శుభ్మన్ గిల్ 72 పరుగుల్లో 6 ఫోర్లు 2 భారీ సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేయడం జరిగింది. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠియా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసి ఈ దశలో షారుఖ్ ఖాన్ 14 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. అయితే చివరిలో వచ్చేసరికి రాహుల్ త్రిపాఠియా, రషీద్ ఖాన్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళైతే రాజస్థాన్ బౌలర్ల పైన అయితే ప్రతిదాడి చేయడం జరిగింది. చివరిలో 12 బంతులు 35 పరుగులు చేసిన సమయంలో కుల్దీప్ సేన 19వ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఆ ఓవర్లో వచ్చేసరికి రషీద్ ఖాన్ మరియు త్రిపాఠియా మొత్తాన్ని మీడిగా 3 బౌండరీలు బాదడం జరిగింది. ఆ ఓవర్లో వచ్చేసరికి 20 పరుగులు రాబట్టడం జరిగింది. దీంతో చివరి ఓవర్ వచ్చేసరికి 15 పరుగుల అవసరమవగా ఆవేష్ ఖాన్ బౌలింగ్లో రషీద్ ఖాన్ మాత్రమైతే తొలి 4 బంతుల్లోనే 11 పరుగులు చేయగా 5వ బంతికి రాహుల్ త్రిపాఠియా 3 పరుగుల నేపథ్యం క్రీజ్లో రన్అట్ అవ్వడం జరిగింది. చివరి బంతికి బౌండర్ బాది గుజరాత్ టైటాన్స్కి అద్భుతమైన విజయం అందించడం జరిగింది. మన రషీద్ ఖాన్ మాత్రమైతే చివరిలో వచ్చేసరికి రాహుల్ త్రిపాఠియా అదేవిధంగా రషీద్ ఖాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తోటే గుజరాత్ టైటన్ దక్కిందని చెప్పుకోవచ్చు. చివరిలో వీరిద్దరు వచ్చేసరికి కేవలం రాహుల్ త్రిపాఠియా వచ్చేసరికి 11 బంతుల్లోనే 22 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా రషీద్ ఖాన్ వచ్చేసరికి 11 బంతుల్లోనే 24 పరుగులు చేయడం జరిగింది. అందులో 4 ఫోర్లు ఉండడం జరిగింది. వీరిద్దరు అద్భుతంగా చివరిలో 2 ఓవర్లు అద్భుతంగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. చివరి వరకు ఇరు జట్ల మధ్య అయితే విజయం అయితే దోబూచులాడిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మాత్రం అయితే ఫైనల్ ఎలా జరుగుతుంది, ఈ మ్యాచ్ అలా జరిగిందని చెప్పుకోవచ్చు. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టుగా అయితే సాగింది. చివరి బంతికి మన రషీద్ ఖాన్ మాత్రం అయితే అద్భుతమైన 4తో గుజరాత్ టైటాన్స్కి మాత్రమైతే అద్భుతమైన విజయం అందించడం జరిగింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 3 విజయాలతో గుజరాత్ టైటాన్స్ 6 పరుగులతోని 6వ ప్లేస్లో కొనసాగుతుంది ప్రజెంట్ మాత్రం అయితే. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ వరుస 4 విజయాలు సాధించడంతో ఇది ఒక మ్యాచ్ ఓడిపోవడంతో టాప్ పొజిషన్లో కొనసాగుతుంది 8 పాయింట్లతో. ఓవరాల్గా చూసుకుంటే నా ప్రిడిక్షన్ మాత్రం అయితే కరెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నా ప్రిడిక్షన్లో కూడా చెప్పాను, గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయం అందుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. నా ప్రిడిక్షన్ మాత్రం అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది. అయితే తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది, అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది మన తర్వాత వీడియోలో అయితే మాత్రమైతే తెలుసుకుందాం. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ బౌలర్ మాత్రమైతే తేలిపోయారని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో అద్భుతంగా రాణించినా కానీ డెత్ ఓవర్లోకి వచ్చేసరికి దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ట్రెంట్ బోల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కుల్దీప్ సేననే దారుణంగా పరుగులు ఇవ్వడానికి మెయిన్ కారణం ఓడిపోవడానికి. అదేవిధంగా చాలా బాగా దారుణంగానే పరుగులు ఇచ్చాడు. రవిచంద్ర అశ్విన్ దారుణంగానే పరుగులు ఇచ్చాడు. ఆవేష్ ఖాన్ దారుణంగా పరుగులే ఇచ్చారు. ట్రెంట్ బోల్ట్ తప్ప మిగతా బౌలర్లు అయితే ఎవరు రాణించలేరు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం అయితే కుల్దీప్ సేన అని చెప్పుకోవచ్చు. 19వ ఓవర్ అద్భుతంగా వేసి ఉంటే రాయల్ మ్యాచ్ గెలిచేది. అదేవిధంగా 20వ ఓవర్ ఆవేష్ ఖాన్ మంచిగా వేసినా కానీ గెలిచేది. కాకపోతే ఈ 2వ ఓవర్లో పరుగులు రావడంతో గుజరాత్ టైటన్స్ అయితే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఇరు జట్లు నెక్స్ట్ మ్యాచ్లు ఎలా ఆడతాయి, ఏ విధంగా ఆడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.